మాట్లాడినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి తెలంగాణలో మరి దళితులను తడిగుడ్డతో కోసినటువంటి చరిత్ర ఈరోజు కడియం శ్రీహరి గారిది. అనేక మంది దళితులు వేరువేరు పార్టీలో ఉద్యమించినప్పుడు కూడా కేవలం -1% ఉన్న మా దళిత ఉపకులాల్లో 100% బెనిఫిట్ పొందిన ఏకైక వ్యక్తి కడియం శ్రీహరి. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం వరంగల్ పార్లమెంట్లో కనీసం 17-18 లక్షల ఓట్లుంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన 2 లేదా 3 వేలు ఉన్నాయో లేవో. మరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం నమ్మి ఒక గొప్ప మనసుతో మా అందరిని ఒప్పించి వారికి టికెట్ ఇస్తే ఇవాటికి 16 రోజులు వారు ద్రోహం చేసిపోయిండు. రాజకీయంగా రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మీరు నిలబడ్డా మీ బిడ్డ నిలబడ్డా తుక్కు ఓడగొట్టి పాతాళంలో పాతి పెడతారు. ఎందుకంటే ఎవరు కూడా తెలంగాణ ద్రోహాన్ని నమ్మరండి. అటువంటి మరి విషపూరితమైనటువంటి ఆలోచనతోని రాత్రి స్వేచ్ఛగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నీ రాజీనామా పత్రం ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిని ఇది ఒక దొంగచాటులో వాట్సాప్లలో మరి మెసేజ్ పంపి ఒక కుహన రాజకీయాలకు తెరదీసినటువంటి కడియం శ్రీహరి నిన్నటి నుంచి నీ రాజకీయ పత్రం స్టార్ట్ అయింది. దళితులందరూ తిరగబడతారు. మరి రామారావు గారిని మోసం చేశారు, పరమేశ్వర్ గారిని అన్యాయం చేశారు, సాంబయ్య గారిని చేశారు, రమేష్ అన్నని చేశారు, దయాకర్ గారిని చేశారు, మమ్మల్ని అందరినీ ద్రోహం చేశారు. మా అందరి ఉసురు ఊక తగలది. తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి దళితులందరూ ఉసురు తగులుతుంది. రేపు రాజకీయ సమాధి కడతారని తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొని